9 క్యారెట్, 14 క్యారెట్, 18 క్యారెట్, 22 క్యారెట్, 24 క్యారెట్ ఇన్ని క్యారెట్స్ ఉన్నప్పుడు కన్ఫ్యూజన్ ఇస్ కామన్. అందుకే ఇన్ 1 minute ఐ విల్ అటెంప్ట్ టు క్లియర్ ఆల్ యువర్ కన్ఫ్యూజన్. బేసిక్స్ ఫస్ట్. 24 క్యారెట్ గోల్డ్ అనేది 99.99% ప్యూర్, కానీ ఇట్ ఈస్ వెరీ సాఫ్ట్ దట్ యూ యాక్చువల్లీ కాంట్ మేక్ ఎనీథింగ్ విత్ ఇట్. టు మేక్ ఇట్ యూజబుల్ వీ మిక్స్ అలాయ్ ఇన్ ఇట్. అలాయ్ అనేది యూజువల్లీ సిల్వర్ అండ్ కాపర్ మిక్స్చర్ ఉంటుంది. 22 క్యారెట్ అంటే 91.6% ప్యూర్, 18 క్యారెట్ అంటే 75% ప్యూర్, 14 క్యారెట్ అంటే 58.5% ప్యూర్, 9 క్యారెట్ అంటే 37.5% ప్యూర్. ప్యూరిటీ పర్సెంటేజెస్ అయితే మారుతాయి, కానీ గవర్నమెంట్ నుంచి వీటన్నిటికీ BIS హాల్ మార్క్ ఉంటుంది. సెకండ్, ఇది రేట్ ఎలా క్యాల్కులేట్ చేసుకోవాలి అని. మీరు గూగుల్ చేస్తే ర్యాండమ్ లింక్స్ ఏదో ఒకటి వస్తాయి. అందుకే వెరిఫైడ్ సోర్సెస్ మాకు గోల్డ్ ప్రైస్ అని కమెంట్ చేయండి, మేము మీకు పంపిస్తాము. GJPC ఇంకా బులియన్ నుంచి రైట్ సోర్స్ ఇస్తాము. ఇందాక నంబర్స్ చెప్పా కదా, దాంతో మల్టిప్లై చేస్తే మీకు రైట్ రేట్ వస్తుంది. లాస్ట్ది లుక్. చాలా మంది అనుకుంటారు 9 క్యారెట్ 14 క్యారెట్ గోల్డ్ అంటే వైట్గా ఉంటుందా, ఇవి అసలు కొనొచ్చా అని. అసలు ఇది ఒక పెద్ద అబద్ధం. ఎందుకంటే ప్యూరిటీకి పాలిష్కి అసలు సంబంధమే లేదు. యూజువలీ 9 క్యారెట్ అండ్ 14 క్యారెట్ గోల్డ్, ఎస్ లైట్ కలర్ గోల్డ్ వాడతాము, కానీ ఇండియా ఇస్ అ గోల్డ్ బయింగ్ కంట్రీ కదా, మీకు డీప్ yellow కావాలంటే డీప్ yellowనే వేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ మరీలో ఒకటి వైరల్ వెళ్ళింది కదా, అప్పటికి ఇంకా హాల్ మార్క్ కూడా అఫీషియల్ కాలేదు. అప్పట్లోనే 9 క్యారెట్ హారం మేము 22 క్యారెట్ పాలిష్తో చేసాం. ఐ హోప్ ఐ క్లియర్డ్ ఆల్ యువర్ డౌట్స్. నా పర్సనల్ ఒపీనియన్ అడిగితే మాత్రం అసలు జ్యువెలరీ కొనుక్కునేది అందానికి. మీకు కనుక ఒక డిజైన్ నచ్చితే అది 9, 14, 18 అని అసలు ఆలోచించొద్దు. దాంట్లో ఏమున్నా సరే ఇన్వెస్ట్మెంటే కదా, మీకు నచ్చిన డిజైన్ మీరు హ్యాపీగా కొనుక్కోవచ్చు.